సంబంధించి కావచ్చు నేషనల్ హెరాల్డ్ కేసును మరోసారి ముందుకు తీసుకొస్తున్నట్టుగా కూడా ఆ పార్టీలని కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ కుటుంబం వైపు సోనియా గాంధీ కుటుంబం వైపు నిలిచారు. ఇప్పుడు సంబంధించి కూడా మరోసారి అండగా నిలిచేందుకు ఖచ్చితంగా అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఛార్జ్షీట్ దాఖలు కావచ్చు, ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత మధ్యలోనే ఆ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కూడా విచారణ ముగించింది. ఇప్పుడు సంబంధించి మరోసారి ఈడీ అంటే గతంలో ఎంక్వైరీ చేసింది సంబంధించిన విచారణలు చేపట్టిన నేపథ్యంలో ఇక అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నల వర్షం కూడా కురిపించిన నేపథ్యంలో కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది, దాంట్లో A1గా A2గా సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఎందుకు చేర్చారు, వాళ్ళకి సంబంధించిన కూడా ఆస్తులను సంబంధించిన సంస్థకు యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి ఆస్తులకు సంబంధించి కూడా ఎందుకు సీజ్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు సంబంధించి అంటే ఈ సమయంలో మరోసారి విచారణ పేరుతో కావచ్చు, మరోసారి ఎంక్వైరీ పేరుతో కూడా ఇరుకున పెట్టే విధంగా కూడా మరోసారి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా మరోసారి దేశవ్యాప్తంగా అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా విధానాలను ప్రశ్నిస్తూ వస్తున్న ఇతర ఇండియా కూటమి పార్టీలను ఇరుకున పెట్టే విధంగా కూడా ఇప్పటికే చాలా నేతలు కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల్లో చాలా వరకు ఈడీకి సంబంధించిన విచారణలు కావచ్చు, సిబిఐకి సంబంధించిన విచారణలు కావచ్చు కొనసాగిస్తూ వస్తుంది. మరోవైపు ఇప్పుడు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా మరోసారి ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఒకతాటిపైకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి విచారణ సంబంధించి ఎదుర్కోవాలి. దానికి సంబంధించిన కూడా పూర్తి అంశాలన్నిటిని కూడా ఇప్పుడు నిందితులుగా చేర్చింది కాబట్టి ఈడీకి సంబంధించి దీనిపైన కూడా ఇండియా కూటమి పార్టీలు కూడా ఖచ్చితంగా ఒకతాటిపైకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పార్టీ బీజేపీకి సంబంధించి కూడా అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా మరోసారి అన్ని పార్టీలతో కలిసి ఈ అంశం పైన కూడా పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పొచ్చు. రైట్ హరీష్, అయితే మరి ముఖ్యంగా దీంట్లో ఒక్క పాయింట్ మాట్లాడుకోవాలంటే ఎందుకు రాహుల్ గాంధీ మీద ఎందుకు ఈ యొక్క పోరాటం అనేది జరుగుతుంది? ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మోదీ ఇంటి పేరు మీద చేసిన వ్యాఖ్యల మీద దాదాపు సుప్రీంకోర్టు హీరింగ్ వరకు వచ్చి కేసు వెనక్కి తిరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇది కూడా మెయిన్ ముద్దాయిగా రాహుల్ గాంధీ A1గా చేర్చడం వెనక ఎలా చూడాలి? అదేవిధంగా దీని మీద ఓవరాల్ రాహుల్ గాంధీ మీదే దృష్టి కేంద్రీకరించింది బీజేపీ ప్రభుత్వం అనుకోవచ్చా? లేదు అంటే అసలు బీజేపీ యొక్క పూర్తి వ్యవహారం మీద బీజేపీ వైఖరి అసలు ఏంటి? బీజేపీ నేతలు అసలు ఏమంటున్నారు దీని మీద? రైట్, ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే బీజేపీ నేతలు కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఏదైతే సుబ్రహ్మణ్యానికి సంబంధించి కూడా ఆయన గతంలో కేసు వేయడం జరిగింది. దీంట్లో మనీ లాండరింగ్ సంబంధించి కూడా జరిగినట్టుగా కూడా గతంలో కేసు వేసిన నేపథ్యంలో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది. మరోసారి ఈడీ పేరుతో విచారణలు చేసుకుంటూ వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు సంబంధించి కావచ్చు, మొన్న ఏదైతే వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సంబంధించిన సమయంలో ప్రచారాల్లో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కేసులు నమోదు చేశారు. అక్కడ విచారణ ఎన్నుకున్నారు. దానికి సంబంధించి కూడా కోర్టు వరకు వెళ్ళిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కావచ్చు ఇప్పుడు మరోసారి తెర మీదకి వస్తున్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఒకవైపు రాజ్యాంగ మార్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా ఈ అంశం పైన కూడా గట్టిగా ప్రజల్లో ఈ అంశాన్ని బలంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకెళ్లారు. దీనికి సంబంధించి కూడా గతంలో పార్లమెంటరీ జేపీసీ వేయాలని కూడా పార్లమెంటరీ వేదిక కూడా పైన చర్చ జరగాలని కూడా కోరడం జరిగింది. మరోవైపు మణిపూర్ అల్లర్లకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా అక్కడ సంబంధించిన అంశం పైన కూడా మెయిన్ ఎజెండాగా తీసుకున్నారు. దానిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి, ఆ బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలవాలని కూడా ఆ అంశం పైన కూడా ప్రధానంగా ఎజెండాతో రాహుల్ గాంధీ వెళ్ళారు. ఇప్పుడు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి అంశాలన్నిటి కూడా గొంతు నొక్కేందుకే ఇప్పుడు మరోసారి విచారణ పేరుతో ఏదైతే ఇబ్బంది పెట్టే విధంగా కూడా మరోసారి ఈడీ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఈడీని ఎంటర్ చేసింది. కేసుకు సంబంధించి కూడా మరోసారి విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేసేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఎందుకంటే ఈ అంశాలన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఇట్లాంటి ఈడీ సంబంధించిన దర్యాప్తు సంస్థలు కావచ్చు విచారణల పేరుతో కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ పార్టీ ఈ అంశాలు ఈ విధానాలకు సంబంధించి కూడా తెర మీదకి తీసుకొచ్చినట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. Right. Thank you, Harish, for the clear updates.
ఇక అది చూసుకున్నట్లయితే పూర్తి వ్యవహారం మొత్తం కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ మొత్తం మీదే తిరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో అంటే నిన్న జరిగిన పరిణామం ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ భర్త వాద్రా తన విచారణ జరిగిన నేపథ్యం తర్వాత వీళ్ళిద్దరి పేర్లు ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ వీళ్ళ పేర్లను ఛార్జ్షీట్లో సోనియా గాంధీ పేర్లు చేర్చడం ద్వారా ఈ యొక్క కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేవిధంగా కొంతమంది ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లు కూడా దీంట్లో ఛార్జ్షీట్లో చేర్చడం అనేది కీలక పరిణామం చేసుకుంది. సో దీనికంటే ముందు 600 దాదాపు 66 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క ఛార్జ్షీట్లు దాఖలు చేయడం అనేది దేశవ్యాప్తంగా కూడా కొంత గమనార్హంగా మారింది. సో 25వ తారీఖున రౌస్ అవెన్యూ కోర్టులో కీలక తీర్పు అయితే ఉండబోతుంది. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ నేతలు ఏమని మళ్ళీ యొక్క పిటిషన్ వీళ్ళు వేసిన తర్వాత ఏ విధంగా చర్చోపచర్చలు జరుగుతాయి, ఏ విధంగా తీర్పు ఉండబోతుంది అనేది దేశవ్యాప్తంగా అయితే ఒక సంచలనంగా మారింది. సో చూద్దాం. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలైన సిపిఎం, సిపిఐ అదేవిధంగా ఇటు పక్క డిఎంకే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపేందుకైతే రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 10 గంటల నుంచి అయితే ధర్నా చేయాలన్నట్లు కూడా పిలుపునివ్వడం జరిగింది. సో చూద్దాం. ఇక 25వ తారీఖు హియరింగ్ ఉండబోతుంది. సో ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాలంటే 25వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. సో ఇది వాళ్ళ స్పెషల్ డే. మరొక స్పెషల్ డేతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఎన్ తెలుగు న్యూస్.